శనార్థులు పబ్లిక్ డిజిటల్ చూసేందుకు అందరు తయారున్నారా? టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే, అబ్బా మేడారం జాతర 4 రోజులు జరుగుతుందిలా. మంచిగా పోనికి బస్సు కూడా ఫ్రీనేనాయే. మంచిగా ఆ వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మంచిగా ఇక బయటకు వస్తాం కదా, అంటే ఇక మంచిగా అక్కడ గుడి ఉండదు కదా, ఇట్లా మంచిగా మొక్కుకొని బయటకు వస్తాం కదా, మొక్కులు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మంచిగా కోళ్ళు మేకలను గొర్రెలను కోసుకొని మంచిగా వండుకొని తినొచ్చు కదుల్లా. కానీ అక్కడనే పెద్ద షిక్కచ్చి పడ్డదుల్లా. ఏంది వెన్నెలా కంగారు పెట్టకు, జల్దిన చెప్పు అని అంటారా? ఇప్పుడు కొంతమంది కారున్నోళ్ళు కార్లో అన్ని సామాన్లు పెట్టుకొని కోళ్ళు గొర్రెలు ఇక వాళ్ళు ఏం కోసుకుంటారో అది, లేకపోతే కూరగాయలు తినేటోళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది కూరగాయలు. కానీ ఖచ్చితంగా సమ్మక్క జాతర కోతెనుల్లా సమ్మక్క సారలమ్మని దర్శించుకొని ఖచ్చితంగా మాంసం కూరనే మస్తు తింటారుల్లా అక్కడ. ఇంకా గట్లనే ఇక కారున్నోళ్ళేమో ఇవన్నిటిని కార్లో పెట్టుకొని పోతారు కదా. ఇంకా కొంతమంది ఆటోలను కార్లో ఇంకా ట్రాక్టర్లను ఇట్లా కొన్ని కిరాయిలు తెచ్చుకొని మంచిగా ఇక ఇంట్లో అందరూ జాతరకు పోతారు కదా. కానీ కొంతమంది బస్కి పోతారు, ఫ్రీ బస్ ఆయే గందుకు. అయితే ఫ్రీ బస్లో పోయే వాళ్ళకి పెద్ద షాకే ఇచ్చి మొత్తం ఎట్లా అంటే అందరు షాక్ అయ్యే ముచ్చట చెప్పిండ్రుల్లా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. అబ్బా వెన్నెలా ముచ్చట జల్దిన చెప్పు, సాగదీస్తావేంది అని అంటారా? అయ్యో గది చెప్పనీకే కాదుల్లా, గిదంతా నేను చెప్పేది. అసలు ముచ్చట ఏంటంటే, ఆర్టీసీ బస్సుల్లో కోళ్ళు మేకలు గొర్రెలు ఇక మూగ జీవాలను తీసుకొని పోవద్దంట. నిజముల్లా ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్టీసీ అధికారులకు కూడా ప్రజలందరూ బస్సులలో పోతారు కదా, మాకు సహకరించాలి అని అంటున్నారుల్లా. నిజమేనంట. ఇంకేముందిగా ఇంటికాడ నుంచి తీసుకొని పోకుండ్రి పబ్లిక్, సరేనా? జాతరకి వెళ్ళినాక ఇక అక్కడనే కోళ్ళు గొర్రెలు ఇక మేకలు అక్కడ అమ్ముతారు కదా, ఇక గాన్ని కొనుక్కొని ఏం చేస్తాం, ఆ తల్లి నువ్వే దిక్కని మంచిగా కోసుకొని తినుండ్రి. ఇక ఏం చేస్తాం, గంతే ఉంది. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే పబ్లిక్, ఈసారి జాతరకు 6,000 కంటే ఎక్కువనే ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారంట. ఇక జాతరకు పోయే పబ్లిక్ మంచిగా వనదేవతల దర్శనం చేసుకోండి, సరేనా?